అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అలాగే సాక్షిలో కూడా ఒక వీడియోని విపరీతంగా వైరల్ చేస్తున్నారండి. ఒక మహిళ డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి రాధిక అనే అభ్యర్థి దగ్గర నుంచి దాదాపు 14 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారని చెప్పేసి ఈవిడ మాట్లాడిన వీడియోని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఆవిడ ఎంత సిల్లీగా మాట్లాడుతుందంటే అసలు ఎగ్జామే రాయలేదట, ఎగ్జామ్ రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో నీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి ఎవరో చెప్తే ఈవిడ గుడ్డిగా నమ్మి 14 లక్షల రూపాయలు కట్టిందంట. ఒకసారి ఈవిడేం మాట్లాడుతుందో వినిపిస్తామేనండి. నేను ఏపీ మెగా డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని నన్ను మోసం చేయడం జరిగింది. వాళ్ళ పేరు మేడికొండ నాగజ్యోతి, అద్దంకి మండలం, శంకరాపురం గ్రామం. నాకు కూడా ఏపీ టూరిజం లో జాబ్ ఇప్పించాడు, మీకు ఇప్పిస్తాడు. ఓసీ క్యాండిడేట్లకి అంత తొందరగా జాబ్స్ రావు, సో ఇట్లా ప్రిఫర్ చేయడమే మంచిది, నేను తీసుకున్నాను, మీకు వస్తుందని చెప్పి అమ్మాయి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. చాలా తెలివిగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అని చెప్పి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అకౌంట్ లో డబ్బులు వేపించింది. అతనిది విజయవాడ కానూరు, అడపా భానుప్రకాష్ అతని పేరు. అతనికి వ్యాపారాలు ఉన్నాయి. నారా లోకేష్ గారితో దగ్గర వాళ్ళతో బాగా కమ్యూనికేషన్ ఉంది. సో మీకు ఏపీ మెగా డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ గా పోస్ట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, ఇవ్వలేదు. మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేశాము. అతను కూడా వచ్చాడు, ఎఫ్ఐఆర్ అయ్యింది. అతను వచ్చాడు, ఒప్పుకున్నాడు, నేను పలానా ఏపీ మెగా డిఎస్సి కోసమే అమౌంట్ తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. తన స్టేట్మెంట్ ఇచ్చెళ్ళాడు. ఇచ్చెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని నోటీసులు ఇచ్చినా రావడం లేదు, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. నువ్వు ఎగ్జామ్ రాస్తే మీ 2 అకౌంట్లు క్రియేట్ అవుతాయి, వీళ్ళు ఆల్రెడీ ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అవ్వకపోతే ఆ అకౌంట్ ఈ అకౌంట్ చూపిస్తాయి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో నువ్వు ఎగ్జామ్ కూడా రాయొద్దని నా లైఫ్ కూడా స్పాయిల్ చేశారు వాళ్ళు. సో ఇక నాకు నిజంగా గొర్రెలాగా ఉన్నావు. నేను ఎగ్జామ్ రాయకుండా వాళ్ళు అంటే రాయొద్దని వాళ్ళు చెప్తే నువ్వెట్టన్నా మేము అసలు ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగం సంపాదించాలి అనే నీ ఆశ ఉందో చూసావా, ముందు అది తప్పు. మనం డబ్బులు పెట్టి కొనేద్దాంలే, మనకి ఎవరో తెలుసు అని చెప్పేసి ఎవరో అన్నారు, ఎవరో చెప్తే మీరు నమ్మేస్తారా? మరి కష్టపడి చదువున వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకన్నా బుద్ధి ఉండాలి కదా. 14 లక్షలు నిన్ను ఎవడేమన్నాడు, ఎప్పుడు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు అసలు? అంటే మన ఇష్టం. అంటే వీళ్ళ ఆశ చూడండి. వాడు ఎవడో వచ్చాడంటే వీళ్ళ దగ్గరికి, వాడు కూడా కాదు, ఈమె స్నేహితురాలు, ఆమె కూడా ఒక లేడీనే. ఆమె వచ్చిందంట, నువ్వు 14 లక్షల రూపాయలు కట్టు, నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది అనగానే గుడ్డెద్దు చేయలేవు ఉన్నట్టు నమ్మేసి 14 లక్షల రూపాయలు ఇచ్చేసి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీతో కలిసి మెగా డిఎస్సి పైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే రోజుకు ఒక మాట. ఇప్పుడు ఈవెన్ తీసుకొచ్చారు. మరి నిజమేంతో లేదంటే అవి చెప్పేది నిజమా లేదంటే అబద్ధమో తెలియదు, కానీ ఇంతకుముందు స్టార్టింగ్లో ఏమైనా ప్రచారం చేశారు మెగా డిఎస్సికి సంబంధించి? పేపర్ లీకేజ్ అంటారు. పేపర్ లీకేజ్, పలానా వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత అతన్ని ఆ లిస్ట్ నుంచి తీసేశారని చెప్పేసి ఫస్ట్ ప్రచారం చేసుకొచ్చారు. తర్వాత అవకతవకలు అన్నారు, తర్వాత స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏకంగా ఇలాంటి ఆర్టిస్టులు అందరం తీసుకొచ్చారు. ఆర్టిస్ట్ అని చెప్పి అనకూడదు, నిజంగా డబ్బులు ఇచ్చిందా లేదో తెలియదు కాబట్టి చెప్తున్న ఉదాహరణకి. ఫస్ట్ తప్పంతా కూడా నీదే. ఎందుకంటే సమాజంలో మోసం చేసే వ్యక్తులు 100 మంది ఉంటారు. మన గుడ్డిగా ఆశపడి 14 లక్షల రూపాయలు అసలు నేను ఎవడేమన్నాడండి, అసలు ఎవరికి ఇచ్చావు నువ్వు అసలు? ఇవాళ వచ్చి డిఎస్సిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది అని చెప్పేసి వాళ్ళతో కలిసి నువ్వు వంత పాడుతున్నావు కదా. ఫస్ట్ నీ మీద కేసు ఫైల్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని డబ్బులతో కొనాలని చెప్పి చూసావా, ఫస్ట్ నీ మీద కేసు పెట్టాలి. నాకు ఇంకొక డౌట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఆ వీడియోలో స్పష్టంగా ఆవిడే చెప్తుంది, నా దగ్గర డబ్బులు తీసుకున్నారో ఎవరు తీసుకున్నారో తెలియదు, అది ప్రభుత్వానికి సంబంధం ఉందని చెప్పి నేను అన్నా. ప్రభుత్వానికి సంబంధం లేదని అనుకుంటా. మరి ఆవిడే చెప్తుంది కదా డబ్బులు తీసుకున్నారు, నాకు జాబ్ ఇవ్వలేదని. మరి ఇంకెక్కడ అవకతవకలు జరిగినట్టు లెక్క? జరగనట్టే కదా. ఆవిడ ఇచ్చిందా ఇవ్వలేదా అని తర్వాత సంగతి, దాని మీద కూడా విచారణ జరగాలి. మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఏదైతే చెప్తుందో ఒకసారి చూడండి, దానిపైన విచారణ జరిపించండి. ఆవిడ చెప్పేది నిజమా లేదంటే ఆవిడ అబద్ధం చెప్తుందా? ఒకవేళ నిజమైతే ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి. లేదు ఈవిడ చెప్పిన దాంట్లో వాస్తవం లేదు, ఈవిడి ఇంకొక పర్పస్ మీద అంటే వేరే కారణాల చేత ఎవరైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ మెగా డిఎస్సి పైన కావాలని చెప్పేసి బురద చల్లుతున్నారు అనుకోండి, ఈవిడి పైన కఠిన చర్యలు తీసుకోండి. అసలు ఈవిడి పైన కూడా కేసు నమోదు చేయాలి. డబ్బులు ఇవ్వడం తప్పే కదా. ప్రభుత్వ ఉద్యోగాన్ని డబ్బుతో కొనాలనుకోవడం తప్పు. మీరు చేశారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చేసి రచకెక్కేసి లేదండి మాకు అన్యాయం జరిగిందంటే మేము 14 లక్షలు ఇచ్చేవండి. ఒకవేళ మీకు ఉద్యోగం రాలేదు కాబట్టి రోడ్ ఎక్కేసి ఉద్యోగం వస్తే కష్టపడి సంపాదించుకున్నాం అంటే ఆ ప్లేస్లో ఎవరిదో జీవితం నాశనమే కదా, అవునా కదా?
కాబట్టి ఏంటంటే మనం చేసుకున్న తప్పులకి మనమే బాధ్యులం. ఎవడు పడితే ఆడు వచ్చి నాకు ప్రధానమంత్రి తెలుసు, లేదంటే నాకు ముఖ్యమంత్రులు తెలుసు, నాకు మంత్రులు తెలుసు అంటే మన బుద్ధి ఏమైంది? మనకు బుద్ధి ఉండాలి కదా, మనకు తెలివి ఉండాలి కదా. మనకి ఏ తెలివితేటలు లేకుండానే 14 లక్షలు గుడ్డెద్దు జైలు పని ఇల్లు కట్టేసావా? సిగ్గుండొద్దు ఇలా బయటకు వచ్చి చెప్పుకోవడానికి. పైగా విక్టిమ్ కార్డు ఒకటి ప్లే చేయడం ఇక్కడికి వచ్చి. దయచేసి ఇంక అసత్య ప్రచారాలు ఆపేస్తే బాగుంటుంది. అలాగే చాలామంది మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి ఎరగ తీసేయంటే పెద్ద సవాల్ ఇసిరేసాడు జగన్మోహన్ రెడ్డి. అబ్బా కొడుకులు ఇద్దరికి దమ్ముంటే సిబిఐ విచారణకు రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ భయపడిపోతున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అసలు మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? అసలు మీకు బాగా ఒక ఐడియా ఉందా, ఒక క్లారిటీ ఉందా? నన్ను జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడాడు? మెగా డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియదు. ఒకసారి ఆ వీడియో వినిపిస్తామేనంటే చాలా ఉంది. ఇంకా ఈ వీడియో కొద్దిగా ఎంత ఎక్కువ వద్ది ఏమనుకోమాకండి. జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞాన గులికలు వినండి ఒకసారి. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేనండి ఏపీపీఎస్సీని డిఎస్సిని ఏపీపీఎస్సీనే డిఎస్సి అంట. అన్న తెలివితేటలు ఈ మాదిరి ఉన్నాయి. అన్న జ్ఞానం వినండి ఒకసారి. అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వస్తాయి కదా. వా అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి. ఏపీపీఎస్సీకి మెగా డిఎస్సికి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలో వాస్తవం ఉందంటారా లేదంటారా? సింపుల్ లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి పైన ఇంత రాద్ధాంతం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే తన హయాంలో చేయలేకపోయాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారు, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేకపోయారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 డిఎస్సిలో దాదాపు 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతైనా కానీ మైనస్. ఎందుకంటే ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక నమ్మకం కలిగింది ప్రభుత్వం పైన. సో మనకి కొత్త అవకాశాలు కలుగుతాయి. మళ్ళీ రేపు నెలలోనో పై నెలలోనో మళ్ళీ 3,000 పోస్టులకో ఎంతకో మళ్ళీ ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సి ఉంటుంది. సో ప్రభుత్వం పైన ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం కలిగింది. దాన్ని ఎట్టగొట్ట చెడగొట్టాలి. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు. మనం దీనిపైన రాజకీయం చేయాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? అందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి బురద చల్లితే అయిపోయాయి. ఆధారాలు లేకుండా సిబిఐ ఎంక్వైరీ, పైగా అబ్బా కొడుకులు అని చెప్పేసి అదొక పదం వాడాడు. నేను ఒకటే మాట మాట్లాడుతున్నా. మీకు నిజంగా సిగ్గు సెరువు ఉంటే, అంత దమ్ము ధైర్యం ఉంటే మీకు నిజంగా సిగ్గు సెరువు ఉండి అంత ధైర్యం ఉంటే కనుక మీరు ముందు అసెంబ్లీకి కదా వెళ్ళాల్సింది. అసెంబ్లీకి వెళ్ళకుండా మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ వేయాలండి, దమ్ముంటే సిబిఐకి ఇవ్వండి. తమర కేసులు దాదాపు 15 ఏళ్ళు అవుతుందేమో ఇవాళకి, ఇంచుమించుగా 14-15 ఏళ్ళు అవుతుందేమో. తమర కేసులు కూడా సిబిఐ దగ్గరే ఉన్నాయి. తమర పైన ఉన్న కూడా కేసులు కూడా సిబిఐ కేసులే. తమరు దాదాపు 12 ఏళ్ళ పైపెట్టే బెయిల్ మీద ఉన్నారు. ఏమైంది? ఇంకొకటి ఏదో లాజికల్ చెప్పుకొచ్చారు కదా, తప్పు చేయనప్పుడు సిబిఐ ఇవ్వడానికి ఏమైందని చెప్పేసి లాజికల్ చెప్పుకొచ్చారు కదా. ఈ మీ బాబాయ్ మర్డర్ కేసు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే కర్నూలులో పెద్ద షో చేసావు, గుర్తుందా? చేసావా? మరి సిబిఐ తేల్చి చెప్పేసింది కదా. ఏమని తేల్చింది? బాబాయ్ మర్డర్ అయిన కథలో మీ హస్తం ఉందని తేలింది. మరి గతంలో మీరు ఏమని ప్రచారం చేశారు? చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, నారా లోకేష్ గారి హస్తం ఉందని చెప్పేసి మన సాక్షి పేపర్లో పెద్ద పెద్ద కత్తులు పెట్టి ప్రచారం చేసాం. మరి బాబాయ్ మర్డర్ కేసులో మీరే ఉన్నారని తేలిన తర్వాత మరి ఆ రోజు నువ్వు ఎందుకు రాజీనామా చేయలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే మన దగ్గర ఏ ఆధారాలు లేకుండా సిబిఐ అంటే సరిపోతలే. సంవత్సరాలు దీనిపైన విచారణ జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఈ 16,000 మంది టీచర్ పోస్టులు ఏవైతే భర్తీ అయినాయో ఈ 16,000 మంది కూడా హోల్లో ఉంటారో ఆ కేసులు ఇప్పుడుకో తేలుతాయి. ఇదేనా మన మన ఆలోచన? అంతేనా? అంతకుమించి ఏమైనా ఉందా? కనీసం ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడడం, పెద్ద పెద్ద సవాళ్ళు విసిరేయడం. అంత ఆధారాలు ఉండి నువ్వు ఇన్ని సవాళ్ళు విసిరేసే బదులు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే కదా. ఆ పని మాత్రం చేయరు. అసెంబ్లీకి వెళ్ళాలంటే గిలగిల్ల ఆడిపోతారు. బాగా ఇక్కడ మా సోషల్ మీడియాలో ఎలివేషన్లో అవి బాబు మా అన్న సవాళ్ళు విసిరేసాడు చాలు.
ఈ ఎలివేషన్లతో అన్న చేసేది ఉండదు, సచ్చేది ఉండదు, కేవలం ఎలివేషన్లకు మాత్రమే పరిమితం. పట్టుమని చెప్పేసి 10 నిమిషాలు పేపర్ లేదే, చేతిలో పేపర్ లేదే మాట్లాడలేడు. మనం చూసాం కదా అన్న జ్ఞానం గురించి. లేదండి జగన్మోహన్ రెడ్డి గారు అంతసేపు మాట్లాడితే ఏదో ఒక పదం అన్నాడు, ఏపీపీఎస్సీకి మెగా డిఎస్సీ 2 ఒకటే అని దాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారంటే చేస్తారు. మరి ఎంతసేపు మాట్లాడితే ఉపయోగం ఏముంది? గంట మాట్లాడితే ఉపయోగం ఉంది, 2 గంటలు మాట్లాడితే ఉపయోగం ఏముంది? ఏపీపీఎస్సీకి మెగా డిఎస్సీకి తేడా తెలియనోడు ఎంతసేపు మాట్లాడితే తేడా ఏముందంటున్నా? పోయిందా? అంతా పోయిందా? ఆ రెండింటికి తేడా తెలియనోడు ఆరోపణలు చేసి సిబిఐకి ఇవ్వాలి అనగానే ప్రభుత్వం దిగి వచ్చేసి సిబిఐకి రాసేస్తారా లేఖలో విచారణ జరిపించండి. ఏమైనా అర్థం ఉందా? అసలు ఏమైనా అర్థం పడుతుందని ఉండి మాట్లాడుతున్నారా? ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు మాట్లాడడం మానేస్తే బాగుంటుంది. మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ చెప్తున్నాం, మీరు మెగా డిఎస్సీ పైన అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా లేనిపోయిన ఆరోపణలు చేసి మీరు ప్రజల్లో ఇంకా చులకన అవుతున్నారు, కానీ దానివల్ల మీకు ఎలాంటి లబ్ధి చెందదు. మీరు అనుకుంటున్నారేమో ప్రజల్లోని నిరుద్యోగ యువతలోనే మనకు మంచి పొట్టొచ్చుద్దని చెప్పేసి అని. మీరు చేసే ఈ డిఎస్సీ ఉద్యమం ఏదైతే ఉందో దీని వెనకాతల అంటే మీరు పోరాటాలు చేస్తుంటే డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ వెనకాతల నిలబడట్లేదు కదా. వాళ్ళు నిలబడితే పోన్లేరా బాబు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు, ఈ డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా వీళ్ళ వెనకాతల నిలబడుతున్నారు అనుకోవచ్చు. ఒక పక్కన ఈ 16,000 మంది ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడతల వారీగా కొన్ని సభలు పెట్టుకుంటున్నారు. లాస్ట్ టైం కర్నూలులో పెట్టారు, మొన్న విజయవాడలో పెట్టారు. నీ సొంత కార్యకర్తలు, మీ అభిమానులే మీ ముఖాన్ని కాంట్రించి ఉమ్మేస్తున్నారు. నేను నర్సాపురానికి సంబంధించిన ఒక వీడియో వచ్చింది మొన్న. ఒక అతను మాట్లాడాడు, నేను జగన్మోహన్ రెడ్డిని అభిమానిని, కానీ వాళ్ళ నుంచి నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని కాదు, నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, ఎందుకంటే నాకు ఆయన వల్ల ఉద్యోగం వచ్చిందని చెప్పేసి అని మీ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. దానివల్ల మీకు మైనస్ కానీ దానివల్ల ఉపయోగం ఏముండదు, గుర్తుపెట్టుకోవాలి బాగా. ఎక్కడైనా సరే ఈ చిల్లర వ్యాఖ్యలు చేయడం మానేసి ఇలాంటి కొత్త కొత్త ఆర్టిస్టులు అందరినీ తీసుకురావడం మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. పనికొచ్చే అంశాలపైన మనం పోరాటాలు చేస్తే బాగుంటుంది, కానీ మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ప్రభుత్వం మీద బురద జల్లతానకే మనం రాజకీయం చేస్తూ పోతూ ఉంటే అది మీకే నష్టం. అది